గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో అందరికీ కూడా నమస్కారం అండి. సో మనము ఏప్రిల్ 1కి ఇంట్రాడే పర్పస్ మీద ఒక 6 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటి మీద వీడియో చేయబోతున్నాం. కానీ నిన్న నేను చెప్పాను 4 స్టాక్స్ని నేను చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి స్టాక్ మీరు అబ్జర్వ్ చేయండి, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి ఏ స్టాక్ చెప్పారని. సో 28 మార్చ్కి చెప్పే వీడియోని వెళ్ళి మీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, నేను ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేటువంటి స్టాక్ చెప్పాను. నేను చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు అద్భుతమైనటువంటి మూమెంట్ ఇచ్చిందని చెప్పొచ్చు. నేను ఏం చెప్పానంటే, చూడండి, ఇది ఈ కంటిన్యూస్గా ఒక రెసిస్టెన్స్ని చేస్తూ ఉంది. ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము చూడండి, దాని యొక్క ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది 174 రూపీస్ దాకా వస్తుంది అని చెప్పడం జరిగింది. అనుకున్న విధంగానే 174 రూపీస్ దాకా వచ్చింది. సో ఇలా బ్రేక్అవుట్ చేసేటప్పుడు హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్, ఇలా పర్ఫెక్ట్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయాలని చెప్పాను. సో మనం అనుకున్న విధంగానే పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ చేసింది. అది ఇంకోటి ఏంటంటే 15 మినిట్స్ ఒక హైని బ్రేక్ చేయాలని చెప్పాను. సో 15 మినిట్స్ హైని కూడా సౌకర్యంగా బ్రేక్ చేయాలని చెప్పాను. సో ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే మనకు దాదాపుగా ఇక్కడ 168 రూపీస్ కానించి 178 రూపీస్ దాదాపుగా పర్సెంట్ చూస్తే సో 3.24% వచ్చింది. సో ఎన్ని పాయింట్స్ మనం బుక్ చేయగలిగామంటే చూడండి, సో దాదాపుగా 5.35 పాయింట్స్ మనము బుక్ చేయగలిగాము. దాన్ని బట్టి చాలా సంతోషం అండి. తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి అని చెప్పి స్టాక్ చెప్పడం జరిగింది. చూడండి, దీన్ని కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నిన్న ఇది కూడా ఒక పర్ఫెక్ట్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడైతే ఇదిగో ఈ ప్లేస్ని, సో ఇది బ్రేక్అవుట్ చేస్తూ ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో మనకి పర్ఫెక్ట్గా మంచి మూమెంటం ఇస్తుందని చెప్పాను. సో దాని ప్రకారంగానే టార్గెట్ 939.30 రూపీస్ టార్గెట్ చెప్పాను. కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇది బ్రేక్ చేసింది. సో ఇక్కడ కానీ మనం ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్గా 15 మినిట్స్ యొక్క హై కింద ఎంట్రీ తీసుకుంటే మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్ని ఇచ్చింది ఇది. చూడండి, ఇక్కడ దాకా దాదాపుగా ఎంత ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇక్కడ మనం ఎగ్జిట్ చేసుకుంటే సో 1.68% అంటే దాదాపు 15.25 పాయింట్స్ మనకు ప్రాఫిట్ ఇచ్చింది ఇది. సో ఇంకా ఇక్కడ దాకా రావాలి, కానీ రాలేదు. ఇక్కడ చూడండి, ఇదిగో ఈ ప్లేస్ దాకా కొట్టాలా, ఇదిగో సో 939.30 రూపీస్ దాకా అది రావాలా. సో ఏప్రిల్ 1 నుంచి ఆ యొక్క టార్గెట్ని అచీవ్ చేయొచ్చు. ఒకవేళ పోతే ఈ ప్లేస్ దాకా వచ్చి మళ్ళీ కిందకి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో అదేవిధంగా ఆ స్టాక్స్ 2 స్టాక్స్ చెప్పాను ఫ్రెండ్స్. సో అదేవిధంగా కోల్ ఇండియా అనేటువంటి స్టాక్ని మనం అనాలిసిస్ చేద్దాం. సో ఏప్రిల్ 1కి చూడండి, ఈ స్టాక్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, దీనికి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. దీనికి ఇదిగోండి సపోర్ట్, సో రెసిస్టెన్స్ జోన్స్ని గీస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. చూడండి, రేపు చూడండి, అంటే ఏప్రిల్ 1న అంటే మండే రోజున ఇదిగోండి ఇదిగో ఈ జోన్ని కానీ బ్రేక్అవుట్ చేసిందంటే, సో చూడండి పైకన్నా బ్రేక్అవుట్ చేసినా కిందకన్నా బ్రేక్అవుట్ చేసినా సరే ఈ స్టాక్లో మంచి ర్యాలీ వచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. చూడండి, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 448 రూపాయల 60 పైసలు. ఇదిగోండి ఈ ప్రైస్ దాకా ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది ఉంటుంది. పైకి నెక్స్ట్ టార్గెట్ అంటే చూడండి, స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఈ స్టాక్ ఎంత స్పీడ్గా మూవ్ అవుతున్న స్టాక్ స్పీడ్గా టార్గెట్ని అచీవ్ చేస్తుంది. స్లోగా మూవ్ అవుతున్న స్టాక్ స్లోగానే టార్గెట్ని అచీవ్ చేస్తుంది. కింద కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రము ఇదిగోండి ఇది స్టాక్ అవుతుంది. సెకండ్ టార్గెట్ అయితే సెల్లింగ్కి వచ్చినప్పుడు ఇది టార్గెట్ అవుతుంది.
ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది టార్గెట్ అవుతుంది. సో ఈ ప్రైస్లు కూడా మీకు జాగ్రత్తగా ఇస్తాను. ఇది ఈ ప్రైస్లు ఇదిగోండి, ఇది టార్గెట్ని అచీవ్ చేసుకుంటుంది. తర్వాత సో ఈ కోల్ ఇండియా అనేటువంటి స్టాకు మంచి స్టాక్ అండి. సో దాదాపు కొన్ని లక్షల కోట్లు, దాదాపుగా ఈ కోల్ ఇండియా స్టాక్ ఎంతకు వస్తుందంటే ఒక 2,66,717 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ స్టాక్లో ఉంది. సో గత కోల్ ఇండియా అనే స్టాకు 1 ఇయర్ నుంచి చూసుకుంటే, సో 1 ఇయర్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ప్రైస్లో చూడండి, గత 4 ఇయర్స్ నుంచి మనకు అబ్జర్వ్ చేస్తే మంచి ప్రాఫిట్లో ఈ స్టాక్ ఉంది, కోల్ ఇండియా స్టాకు. సో మనం ఇక్కడ కొట్టి దాదాపు 260% అంటే అప్రాక్సిమేట్లీ 350 పాయింట్స్ ఇది మంచిగా ప్రాఫిట్ ఇచ్చింది. సో దీన్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సో ఇంట్రాడే పర్పస్ మీద మీరు దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అది కాకుండా దీన్ని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి బ్రేక్అవుట్ అయినప్పుడు పర్ఫెక్ట్గా ఫ్యూచర్స్లో మనం స్టాక్ ఆప్షన్స్ని ర్యాలీని బట్టి, అంటే ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది, ఎంత స్టాక్ క్యాండిల్ బుల్లిష్కి ఎంత పర్ఫెక్ట్గా బుల్లిష్ క్యాండిల్ పడింది, ఎంత పర్ఫెక్ట్గా బేరిష్ క్యాండిల్ పడింది, ఆ స్టాక్లో ఎంత మంచిగా వాల్యూ ఉంది, ఆ వాల్యూ దట్ స్టాక్ ఏ విధంగా ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనము స్టాక్ ఆప్షన్స్లో బై చేయటం, స్టాక్ ఆప్షన్స్లో సెల్ చేయటం, లేదా ఫ్యూచర్స్లో కొనటం, ఫ్యూచర్స్లో అమ్మటం. మనము టెక్నికల్గా చూడండి, ఈ స్టాక్ మార్కెట్ అంతా కూడా టెక్నికల్ టర్మ్స్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే దాంట్లో మంచి ఆదాయం సంపాదించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్లో బ్యాంకింగ్ సెక్టారు ప్లస్ మళ్ళీ ఫినాన్స్ సెక్టార్ అనేటువంటి ఈ రెండు సెక్టార్లో మంచి మూమెంట్ కనపడి మంచి ర్యాలీ కనపడింది. సో అదేవిధంగా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపీ 2 పైసలకి తక్కువగా ముగిసింది. అదేవిధంగా సో అంతర్జాతీయ మార్కెట్లు అండ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మనకు సానుకూల సంకేతాలన్నీ కూడా మన మార్కెట్కి అనుకూలంగా రావడం వల్ల మంచిగా బుల్లిష్ మూమెంట్లో మన మార్కెట్ వెళ్ళింది. సో నిఫ్టీ ఒక 200 పాయింట్స్, ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒక 1000 పాయింట్స్ను అచీవ్ చేసుకుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక స్టాక్ చెప్పబోతున్నాను, పవర్ ఫైనాన్స్ ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే స్టాక్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇది కూడా ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టాక్ కూడా ఒక 5,000 క్యాపిటల్, చూడండి లక్షల కోట్లు, అంటే దాదాపుగా లక్షల కోట్లు క్యాపిటలైజేషన్ స్టాకు, ఫ్రంట్ లైన్ స్టాక్ ఇది. దీన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టాక్ని ఫ్యూచర్స్లో మనం లాట్ సైజ్లో ఫ్యూచర్స్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు, అద్భుతమైన ప్రాఫిట్ తీయచ్చు. చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. ఈ కప్ అండ్ హ్యాండిల్ పట్టబడి ఇది రేపొద్దున పెద్ద ఈ స్టాక్లో కానీ ప్యూర్ మంచి ర్యాలీ వచ్చిందంటే, మంచి బ్రేక్అవుట్తో మంచి ర్యాలీ వచ్చిందంటే, స్పీడ్గా మూవ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా దీని యొక్క ఫస్ట్ టార్గెట్ విషయానికి వస్తే 424.10 దాకా మంచి మొమెంటం ఇస్తుంది. ఇది చూస్తే ఇది కూడా కిందకి వస్తే మాత్రము ఇదిగోండి, కిందకి ర్యాలీ కానీ మొదలైతే, అంటే చూడండి ఎక్కువ మంది బయర్స్ సెల్లర్స్ రావాలా, అప్పుడు దాన్ని బట్టి మనం ఎంట్రీ తీసుకోవటం, ఎగ్జిట్ తీసుకోవడం చేయొచ్చు. సో దీని టార్గెట్స్ అనేటువంటి ఈ విధంగా ఉన్నవి. సో ఈ లెవెల్ ఇది బ్రేక్అవుట్ చేయాలా, దాని లెవెల్ అది బ్రేక్అవుట్ చేసి ఈ టార్గెట్ని అచీవ్ చేయాలా, అప్పుడు దీనికి మంచి ప్రాఫిట్స్ అనేటువంటి దీంట్లో మనం బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ర్యాలీ వస్తుందా, స్పీడ్గా మూవ్ అవుతుందా, స్టాక్ యొక్క ప్రైస్ స్పీడ్గా మూవ్ అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి మనం ఎంట్రీ ఎగ్జిట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది. అదేవిధంగా ఈ స్టాక్ విషయంలో మీరు ఎంట్రీ తీసుకునే విషయంలో బుల్లిష్ మూమెంట్లో వచ్చినప్పుడు ఫస్ట్ 5 మినిట్స్లో చూడండి, 15 మినిట్స్లో చూడండి. 50 మినిట్స్ యొక్క హైను బ్రేక్ చేసిందంటే మాత్రం దీంట్లో ఎంట్రీ తీసుకోండి. సో ఎంట్రీ తీసుకునే విషయంలో కూడా జాగ్రత్త పడండి. మీరు చూడండి, ఎంత ఎంట్రీ తీసుకున్న 15 మినిట్స్ యొక్క పైన, అంటే పైకి మూమెంటం ఇస్తుంది అనుకున్నప్పుడు ఒక 10 to 15 lakhs వాల్యూ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్ అనేది మంచిగా పైకి మూమెంట్ వస్తుంది. దాన్ని బట్టి జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే ఇంకనూ సబ్స్క్రైబ్ చేయలేదో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. చూడండి, స్టాక్ మార్కెట్లో ఒక గ్యాంబ్లింగ్ అని అనుకుంటున్నారు. సో దీని మీద ప్యూర్ నాలెడ్జ్ బేస్డ్, టెక్నికల్ బేస్డ్ ఇది ఒక మార్కెట్ అండి. ఈ మార్కెట్ని అందరూ కూడా ఎటువంటి ఒక నెగిటివ్ ఒపీనియన్స్, షేర్ మార్కెట్ అంటే పేకాట్ లాంటిది, షేర్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్ అనేటువంటి
మిస్అండర్స్టాండింగ్లో అభిప్రాయంలో ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోకు సమాధానంగా ఉండాలి. దాని కొరకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ అందరికీ కూడా షేర్ చేసి మన సబ్స్క్రైబర్స్ పెంచడానికి మీరు సహాయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు చూడండి, మీరు చూసినప్పుడు సబ్స్క్రైబ్ బటన్ మీద ఖచ్చితంగా నొక్కండి, ఎందుకంటే నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది. తర్వాత బలరామ్ చిన్, ఇది 7,000 కోట్ల క్యాపిటల్ చేసినటువంటి ఒక మంచి ఫ్రంట్ లైన్ స్టాకేను. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది తర్వాత దీనికంటే చూడండి ఇక్కడ ఇది ఇలా ఒక మంచి రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఇది పోతూ మంచి ర్యాలీని కంటిన్యూ చేస్తుంది. చూడండి ఇది రేపు ఇది పైకి కానీ బ్రేక్ చేసిందంటే మాత్రము 343 పాయింట్స్ 343 రూపాయల దాకా టార్గెట్ని అచీవ్ చేస్తుంది. ఇదిగో టార్గెట్ పాయింట్ ఇది. సో రేపు బ్రేక్అవుట్ చేసినప్పుడు ఇదిగో ఈ ట్రెండ్ లైన్ మాత్రం బ్రేక్ చేసి ఇలా పైకి పోయి ఇలా కొట్టాలా. దీంట్లో కూడా ర్యాలీ వస్తుందా లేదో చూసుకోండి. ర్యాలీని బట్టి మీరు ట్రేడ్ చేయండి. ఎంత స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు, ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందనే దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎక్సైడ్ ఇండస్ట్రీస్ చూద్దాం. తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా ఈ స్టాక్ అనేటువంటిది ఒక ట్రెండ్ లైన్ అనేటువంటిది మనం గీసుకుంటే చూడండి ఇది ఆసరాగా చేసుకుని ఒక ట్రెండ్ లైన్ మనం గీసుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. చూడండి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఈ స్టాక్ని పర్ఫెక్ట్గా మంచి ర్యాలీ వస్తే మాత్రం రేపు మంచిగా బ్రేక్అవుట్ వచ్చి మంచి ర్యాలీ వస్తే వాల్యూమ్ ఒక 10 lakhs 15 lakhs కానీ వాల్యూమ్ వస్తే మాత్రము మంచిగా వాల్యూని బట్టి కూడా మనం ట్రేడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఏదైనా విషయం చెప్పాలి అని అనుకుంటే ఈ మార్కెట్లో నాలెడ్జ్ ఎంతైనా ఉండొచ్చు, కానీ పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎగ్జిట్ చేసుకునేటువంటి విషయంలో ఒక స్టాక్ సెలక్షన్ విషయంలో, తర్వాత స్టాక్లో ఎంట్రీ విషయంలో, ఎగ్జిట్ విషయంలో టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ అనేటువంటిది మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, కానీ ప్రాక్టీస్ చేయకుండా దాంట్లో టాలెంట్ అనేటువంటిది రావడం చాలా కష్టంగా ఉంటుంది. దీనికి ఫస్ట్ టార్గెట్ విషయానికి వస్తే చూడండి 316 రూపాయలని ఫస్ట్ టార్గెట్గా మనం అచీవ్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ టార్గెట్ 329.90 రూపాయలని మన టార్గెట్గా చూసుకోవచ్చు. ఒకవేళ కిందకి కానీ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మాత్రం ఈ లెవెల్ వరకు చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దీన్ని. చూడండి జాగ్రత్తగా ఇది ఒక రెక్టాంగిల్ జోన్లో ఉంది. ఈ జోన్ని రేపు ఇలా బ్రేక్ కొట్టిందంటే మాత్రం ఇలా కిందకి దాకా వచ్చేస్తుంది. అదవుతుందా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే స్పీడ్గా మూవ్ అవుతున్నటువంటి స్టాకు 100% టార్గెట్ని అచీవ్ చేయొచ్చు. స్లోగా మూవ్ అవుతున్న స్టాక్ మాత్రము టార్గెట్ని 90% వరకు కొట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. సో ఈ విషయాన్ని కూడా మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత లాస్ట్గా VEDL అనే స్టాక్ చెప్తాను. VEDL స్టాక్ విషయానికి వస్తే ఇది పర్ఫెక్ట్గా చూడండి ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఇది ఉంది. ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా చెప్తే మాత్రము ఇది ఒక కప్గా ఇది ఒక హ్యాండిల్గా ఉంది. అది ఇంకో విషయానికి వస్తే మాత్రము ఒక ట్రెండ్ లైన్ కానీ మనం డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఇది ఉందని చెప్పొచ్చు. అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉన్నటువంటి స్టాక్ రేపు పైకి కానీ బ్రేక్అవుట్ చేయాలా. చూడండి ఇలా బ్రేక్ చేయాలా. మంచి ర్యాలీ వస్తే మాత్రం 288.75 రూపీస్ని టార్గెట్ని అచీవ్ చేస్తుంది. ర్యాలీ రావాలంటే స్ట్రాంగ్ బయ్యర్స్ అంటే దాదాపుగా 10 lakhs వాల్యూ రావాలా. మంచి బుల్లిష్ క్యాండిల్ ఒకటి పడాలా. ఆ తర్వాత 15 minutes హై పైన మనం బై చేస్తే వస్తుంది. లేదా కింద కానీ బ్రేక్అవుట్ చేసిందంటే ఇది టార్గెట్గా ఉంటుంది, కానీ ర్యాలీ రావాలి. దీంట్లో కూడా మంచి స్పీడ్ వాల్యూమ్ తోటి హెవీ క్యాండిల్ ప్యూర్ బియరిష్ క్యాండిల్ పడి మంచి ర్యాలీ వస్తే దీంట్లో మంచి ప్రాఫిట్స్ని సంపాదించుకోవచ్చు. ఇది VEDL అనేటువంటిది ఫ్రంట్ లైన్ స్టాకు. ఇది కూడా 1000 కోట్లకు సంబంధించిన మార్కెట్ క్యాపిటలైజేషన్ కానివ్వండి మంచి స్టాక్ కనుక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉంది కనుక ఈ స్టాక్ను మీరు ఇంట్రాడే పర్పస్లో మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని April 1st మండేన మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరికీ కూడా సో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈ వీడియో ఎవరు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. అందరికీ కూడా ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ కంటెంట్ని షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి, కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. అందరం కలిసి మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.